పిచ్చి పిచ్చి చేస్తే కాలర్లు పట్టుకునే కాడికి వస్తే కొడుకుల కాలర్లు పట్టుకోండి, తప్పే లేదు. స్కాలర్షిప్ పైసలు రాలేవని సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఇదే చేయండి. ఎందుకంటే కోర్టుకు పోతున్నాము, కోర్టు కూడా సర్టిఫికెట్లు ఇవ్వండి రా నాయన అంటే జిద్దు లెక్కలు చేస్తారు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుల్ని హరించే హక్కు నీకు ఓడిచ్చిండు. నీ బొచ్చుల ఇంజనీరింగ్ సర్టిఫికేట్ నీ దగ్గర పెట్టుకో, కానీ ఇంటర్ 10th సర్టిఫికెట్లు కూడా తీసుకొని నువ్వు నీ దగ్గర పెట్టుకొని నాకు వేరే కాలేజ్కి పోదామంటే కూడా ఇస్తలేను అని అంటే అది ఎంత పెద్ద తప్పో మీకు తెలుసా? ఎందుకు తీసుకుంటారా సర్టిఫికెట్లు? ఎందుకు తీసుకుంటారంటే మీది కరెక్ట్గా చదివిర్రా లేదా అని వెరిఫై చేసుకొని రిటర్న్ చేసుకొని తీసుకుంటారు. వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత రిటర్న్ చేస్తారు. 3 ఏళ్ళు పెట్టుకొని 4వ ఏడాది నీకు పైసలు ఇవ్వండి, నేను సర్టిఫికెట్లు ఇవ్వను, ఏదో ఎన్డీఏకు అప్లై చేయాలి, దానికి అప్లై చేయాలి, ఒరిజినల్ సర్టిఫికెట్లు అడుగుతుర్రు అంటే ఇవ్వకుండా హింసిస్తున్నారంటే ఇది కరెక్టా రాంగా? మీరే చెప్పండి. వీళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ కోసం ఇస్తున్నారు. చీఫ్ మినిస్టర్ దగ్గరికి కంప్లైంట్ పోయింది, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి కంప్లైంట్ పోయింది, తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, ముగ్గురు దగ్గరికి మీ తరఫున ఉన్న కంప్లైంట్లు అన్నీ పోయినాయి. ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి అయితే ఇది క్లియర్గా వచ్చింది. ప్రభుత్వం పట్టించుకోకపోతే చాలా తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ శ్రీదత్త కాలేజ్ పరిస్థితి కాదు, అన్ని ఇంజనీరింగ్ కాలేజీలలో ఇదే నడుస్తుంది. ఇప్పుడు అడిగిన ఆఫీసర్లు ఎవరైతున్నారో వాళ్ళకి ఇద్దాం. ఇక మీ కాలేజ్ కొనుకన్నా ధైర్యం ఉంటే సరే చూద్దాం, లేదంటే ఏం చేయాలని ఆలోచిద్దాం.